హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రిజికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. బయట వేలుకు వేలు ఖర్చు పెట్టి కొనుక్కునే ఈ ప్రోటీన్ పౌడర్ని చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని బూస్ట్, హార్లిక్స్ లాంటి వాటికి బదులుగా రోజు ఒక స్పూన్ పాలలో కానీ లేదా పాలు ఇష్టపడని వాళ్ళైతే హాట్ వాటర్లో కానీ తీసుకోవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రోటీన్ పౌడర్ కోసం ముందుగా 1 కప్పు వరకు బాదం పప్పు, అలాగే 1/2 కప్పు వరకు జీడిపప్పు, 1/4 కప్పు పిస్తా పప్పు, అలాగే 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పప్పు, అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు 1/4 కప్పు, అలాగే పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు 1/4 కప్పు, చివరగా 1/2 కప్పు వరకు ఓట్స్ని తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో బాదం పప్పు వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బాదం పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆపకుండా కలుపుతూనే వీటిని 7-8 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో జీడిపప్పు అలాగే పిస్తా పప్పు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇవి మంచి అరోమాతో చక్కగా రోస్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో గుమ్మడి గింజలు, పుచ్చగింజలు అలాగే పొద్దుతిరుగుడు గింజలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో చివరగా ఓట్స్ వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో తీపి కోసం 80 గ్రామ్స్ వరకు పటిక బెల్లం లేదా చక్కెర కానీ లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు. అలాగే ఈ పటిక బెల్లాన్ని కొంచెం దంచుకొని ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయకుండా పల్స్లో వేసుకోవాలన్నమాట. లేదంటే ఆపుతూ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా పల్స్లో వేయడం వలన ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. అదే మీరు కానీ ఆపకుండా ఒకేసారి గ్రైండ్ చేస్తే ఇవి డ్రై ఫ్రూట్స్ అవ్వడం వల్ల ఇందులో ఉండే ఆయిల్ రిలీజ్ అయ్యి ఇది ముద్దలాగా వస్తుంది. అందుకని ఇది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతేనండి, మన ప్రోటీన్ పౌడర్ రెడీ. చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. దీన్ని 2 సంవత్సరాల పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుకోవచ్చు అనమాట. ఇది మన హెల్త్కి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు తాజాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.